వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు మాట్లాడడం వచ్చిన వారికి అది ఫీమేల్ అయినా సరే మేల్ అయినా సరే ఇద్దరికి కూడా అపోలో ఫార్మసీ నుంచి అయితే భారీగా ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ దగ్గర నుంచి ఐటీ కావచ్చు, డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీ ఫార్మసీ, డి ఫార్మసీ ఇలా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరైతే ఎలిజిబుల్ అవుతారు. మీకు ఒకవేళ జాబ్ ఇమ్మీడియట్గా కావాలి, మా సిచ్యువేషన్ బాగాలేదు, ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి అనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ అందరికైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అయితే షేర్ చేయండి. ఎవరికైతే జాబ్ ఇమ్మీడియట్గా కావాలి అనుకుంటారో వాళ్ళందరికీ అయితే ఈ యొక్క వీడియోని వెంటనే షేర్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా ఈ యొక్క అపోలో ఫార్మసీ నుంచి రిలీజ్ అయిన ఉద్యోగానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి, హైరింగ్ ఫార్మసిస్ట్ విత్ అపోలో ఫార్మసీ ఇన్ హైదరాబాద్ తెలుగు మస్ట్. అయితే ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. అపోలో ఫార్మసీ వాళ్ళు ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అపోలో ఫార్మసీ మెడికల్ స్టోర్స్ ఉంటాయి కదా, ఆ యొక్క మెడికల్ స్టోర్స్లో ఫార్మసిస్ట్ కింద కొంతమంది అయితే పనిచేస్తుంటారు. మనం వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మనం ట్యాబ్లెట్స్ అడిగిన వెంటనే కొంతమంది ఇస్తుంటారు కదా. సో అదేవిధంగా మీరైతే ఇక్కడ ఆ యొక్క స్టోర్స్లో అయితే పని చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుందండి. అయితే కంప్లీట్గా మీకైతే డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా ఉంటాయి. నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకైతే అన్నీ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో రిమైనింగ్ ఎవరైతే అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే నాట్ అలడు. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ గా చూసుకుంటే దీనికి సంబంధించి మినిమం 10th లేదా అబోవ్ ఉన్నా సరే బీ ఫార్మసీ కావచ్చు, ఎం ఫార్మా కావచ్చు, డి ఫార్మా, ఈ క్వాలిఫికేషన్స్ వాళ్ళందరూ కూడా అయితే ఎలిజిబుల్ అండి. అయితే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలా అంటే సో ఫ్రెషర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. రిలవెంట్ ఎవరైతే ప్రీవియస్గా ఏదైనా అంటే అపోలో ఫార్మసీ కాకుండా మెడ్ ప్లస్ కావచ్చు ఇలా స్టోర్స్లో ఎవరైనా ఫార్మసిస్ట్గా పనిచేసి ఉంటే మీరు కూడా ఎలిజిబుల్ అండి. అయితే ఇక్కడ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే చూడండి. నాలెడ్జ్ అబౌట్ మెడిసిన్స్ అంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలి. అలాగే మెడిసిన్స్ నేమ్స్ అయితే కొన్ని డిఫికల్ట్గా ఉంటాయి. సో కాబట్టి క్లియర్గా ఇంగ్లీష్తో వచ్చి ఉండాలి. నాలెడ్జ్ అబౌట్ మెడిసిన్స్, రీడింగ్ ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్స్ రాసిస్తారు కదా కొన్ని రిసిప్ట్లు, ఆ రిసిప్ట్లు మనకు అయితే తెలిసి ఉండాలి. బీ ఏబుల్ టు సజెస్ట్ మెడిసిన్స్ ఫర్ బేసిక్ అలిమెంట్స్, అలాగే సజెస్ట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఇఫ్ వన్ బ్రాండ్ ఇస్ నాట్ అవైలబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కస్టమర్ వచ్చి మనకి ఏదైనా ఒక బ్రాండ్కి సంబంధించి మెడిసిన్ అడిగితే ఆ యొక్క బ్రాండ్ మన దగ్గర స్టోర్లో లేకపోతే అదే రిలేటెడ్ మెడిసిన్ వేరే బ్రాండ్ ఉన్నా సరే మనం దాన్ని సజెస్ట్ చేసే విధంగా మన దగ్గర ఒక స్కిల్ అయితే ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే మేనేజ్ ఇన్వాయిసింగ్ అండ్ బిల్లింగ్ సంబంధించి కూడా మనం మేనేజ్ చేయడం అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఫార్మసిస్ట్ అండ్ ఫార్మసీ అసిస్టెంట్స్ ఫర్ అవర్ రిటైల్ అవుట్లెట్స్ అక్రాస్ హైదరాబాద్ అండ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. స్కిల్స్ అయితే రిక్వైర్డ్ అయితే చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్, డ్రగ్స్, కమిట్మెంట్ టు సర్వ్ ద కమ్యూనిటీ అండ్ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు పిఎఫ్ ఈఎస్ఐ కూడా ఉంటుంది. ఎవ్రీ వీక్ వచ్చేసి మీకు 1 day సింగిల్ వీక్ ఆఫ్ ఉంటుంది. అండ్ మీకు క్యాజువల్, సిక్ అండ్ ఎర్న్డ్ లీవ్స్ కూడా మీకు కూడా అయితే అప్లికబుల్ అవుతాయి. అలాగే మీ యొక్క ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. అలాగే యాన్యువల్ బోనస్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసి ఎవరైతే అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఫ్రీ హాస్టల్ అకామిడేషన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎవరైతే అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే. అండ్ టుక్ నో మోర్ అబౌట్ దిస్ జాబ్ రెస్పాన్సిబిలిటీ వేకెన్సీస్ అండ్ టు అప్లై విజిట్ అవర్ కెరియర్స్ పేజ్ నుంచి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ప్లీజ్ కాల్ వాట్సాప్ మిస్ దివ్య అని చెప్పేసి నెంబర్ కూడా ఉంది. అండ్ వీళ్ళు వచ్చేసి ప్రెసెంట్ ఏంటంటే వాకిన్ కూడా అయితే కనెక్ట్ చేస్తున్నారు. 22 ఫిబ్రవరి నుంచి అంటే టుమారో నుంచి మార్చి 2 వరకు అయితే కంటిన్యూగా వెళ్తే వాకిన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్ మీకు అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత హెచ్ఆర్స్ అయితే కాంటాక్ట్ అవుతామండి. పాసిబిలిటీ ఉన్న వాళ్ళైతే వాకిన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవుతామండి. అవ్వలేని వాళ్ళు వచ్చేసి హెచ్ఆర్కి అయితే కాల్ చేయండి. వాళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ మీకు అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది గైస్ అపోలో ఫార్మసీ నుంచి రిలీజ్ అయిన ఫార్మసిస్ట్ సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్స్. సో అంటే మ్యాక్సిమం ఎంత బెటర్ జాబ్స్ అయితే కాదు, బట్ ఎవరికైతే జాబ్ ఇమ్మీడియట్గా కావాలి, ఇంట్లో సిచ్యువేషన్ బాగలేదు, ప్రజెంట్ ఏదో ఒక జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఒక యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా సిచ్యువేషన్ బాగాలేని వారికి కూడా ఈ యొక్క వీడియోని అయితే వెంటనే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.